డబ్బేదభి? డబ్బులు డబ్బులు కనిపించట్లేదు. చిన్నపిల్లాడు చిల్లర డబ్బులు పోగొట్టుకున్నాడు అన్నంత సులువుగా చెప్పావేంటభి? 25 లక్షల రూపాయలు, అందులోనూ ఊరి డబ్బు. నా తమ్ముడితో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు తీశావ్? ఎలా తీశావ్? చెప్పమ్మా, ఎందుకు తీసావ్? శ్వేత, ఇది చిన్న విషయం కాదు. ఎందుకు తీసావో చెప్పు. ఇంతమంది అడుగుతున్నారు కదా, చెప్పు, ఎందుకు తీసావు? ఈ కారణం కోసం తీశానని ఒక్క మాట చెప్పమ్మా చాలు. అవతల వాళ్ళకి నేను సమాధానం చెప్పుకుంటాను. నా చెల్లెలి పెళ్లి ఖర్చుల కోసం తీశాను మావయ్య గారు. చెల్లెలి పెళ్లి ఖర్చు కోసం అంత డబ్బు తీస్తావా? తీసుకునే ముందు అక్క, నువ్వు నా కోడలు కారణం చెప్పింది. ఇంకెవరు ఆమెను ప్రశ్నించి ఇబ్బంది పెట్టద్దు. అది కాదు తమ్ముడు, నా మాట. దయచేసి నా మాటను గౌరవించండి. ఒక శుభకార్యం కోసం తీసుకున్నావు, నీ చెల్లెలి జీవితం కోసం తీసుకున్నావు. నాకు సంతోషమేనమ్మా. ఇది కలో నిజమో నాకు అర్థం కావటం లేదు. మార్కండే గారు, డబ్బుల్ని నేను మా రెండోవాడు అభిచేత బ్యాంకులో డిపాజిట్ చేయించేస్తాను. మీరు వెళ్ళండి. అలాగేనయ్యా, అర్జెంట్ ఏముంది, రేపేసినా పర్వాలేదు. మీ ఇంట్లో ఉంటే ఇంకా మంచిది. బ్యాంక్ కన్నా మీ ఇంట్లోనే భద్రంగా ఉంటాయి. వెళ్ళొస్తామయ్యా. మంచిది.
అన్నయ్య ఏంటమ్మా జాక్పాట్ కొట్టేశావన్నయ్య. జాక్పాట? అదే అన్నయ్య, ఆ శ్వేతని నువ్వు అడిగిన 25 లక్షలు కొట్టేశావు. అంటే డబ్బు రెడీ చేసిందా? చేసేసింది. సామాన్యమైన ఆడపిల్లని అసలంత డబ్బు జీవితంలో ఒక్కసారి కూడా చూడలేదండి. 4 రోజుల్లో 25 లక్షలు ఎలా తెచ్చింది? అదో పెద్ద హైడ్రామాలే. ఏం చేసింది? దొంగతనం చేసింది. దొంగతనమా? ఎక్కడా? వాళ్ళింట్లోనే. ఓ మై గాడ్, అందమైన అమ్మాయి అనుకున్నాను. అందంగా దొంగతనం కూడా చేయగలదన్నమాట. మరి ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలీదా? తెలిసింది. నా చెల్లెలు పెళ్లి ఖర్చు కోసం తీసుకున్నానని సింపుల్ గా ఒక మాట చెప్పి తప్పించుకుంది. మరి అలా చెప్పగానే ఇంట్లో వాళ్ళు ఏం అనకుండా వదిలేశారా? దాని జాతకం అలా ఉంది. మరి దాన్ని కోడల్లా కాకుండా దేవతలా చూస్తున్నారు కాబట్టి దాని ఆటలు అలా సాగుతున్నాయి. ఏమైతేనే నీ పని నా పని స్మూత్ గా జరిగిపోతుంది. అది చాలు మనకి. ఇంకేం తొందరగా వెళ్ళి డబ్బు తెచ్చుకో. ఫ్లాట్ కో కారుకో అడ్వాన్స్ ఇచ్చేయచ్చు. మావయ్య గారు, ఒక్కసారి అత్తయ్య గారిని పంపించండి. గాయత్రి చిన్నపిల్లలా ఏడుస్తుందని ఎంతగానో బతిమలాడాను. చివరికి మావయ్య గారి కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డాను. ఏం చేశారో తెలుసా? బయటికి గెట్టేశారు. మీ బాలాజీ అన్నయ్య బయటికి తోసేశాడు. అసలు కిరణ్ మన ఇంటికి ఎప్పుడు వచ్చాడు? నమ్ము, మీ అన్నయ్య మాటే నమ్ము, నా మాట నమ్మద్దు. ఎంత ప్రేమ చూపించినా మీ ఆడళ్ళకి అర్థం కాదు. మగాడి ప్రేమ విలువ తెలీదు. గాయత్రి, గాయత్రి, హెయిర్ స్టైల్ మార్చాను, ఎలా ఉంది? జుట్టు ఎక్కువగా ఉంటే అందరూ పిచ్చోడ్లా ఉన్నానంటున్నారు, అందుకే మార్చాను. ఎలా ఉంది? కొద్ది కాఫీ ఇవ్వు గాయత్రి, హెడేక్గా ఉంది. ఈ లోపు నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఇంకా గొడవ పడ్డ మూడ్లోనే ఉందన్నమాట. ఎలాగో అలా కాకబట్టి మూడ్ చేంజ్ చేయాలి. వినిపించలేదా? వినిపించినట్టు నటిస్తున్నావా? మీకెలా అనిపిస్తే అలా అనుకోండి, ఏం పర్వాలేదు. కాఫీ అడిగితే ఎలాగో ఇవ్వలేదు, కనీసం టిఫిన్ అన్న పెడతావా? చేయలేదు, బయటికి వెళ్ళి చేయండి. ఏమైంది నీకు? జ్వరం వచ్చింది, 104 ఫీవర్, అందుకే కాఫీలు టిఫిన్లు చేయలేదు. ఇంకా నీ వర్షన్లోనే ఉన్నావన్నమాట. దాంట్లోంచి బయటికి రావా? ఇంక మారవా? నిమిషానికి ఒకసారి, గంటకు ఒకసారి మీలా నేను మారిపోను. పూటకొకలాగా ప్రవర్తించను. ముఖ్యంగా అబద్ధాలు చెప్పను. ఏయ్, మెంటలా నీకు? నేను అబద్ధాలు చెప్పడం ఏంటి? అంటే మీ అన్నయ్య నన్ను గెంటేశాడన్న విషయాన్ని నేను చెప్పినా వినకుండా నువ్వు ఇంకా నమ్మట్లేదన్నమాట. నాకు జరిగిన అవమానానికి నువ్వు వెంటనే రియాక్ట్ అవుతావు అనుకున్నాను. మీ నాన్నకు ఫోన్ చేసి నా భర్తని ఎందుకు అవమానించారు అని అడుగుతావు అనుకున్నాను. అట్లీస్ట్ మా వాళ్ళు చేసిన తప్పుకి నన్ను క్షమించండి అని అడుగుతావు అనుకున్నాను. మీరు చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి నిజమైనా మీరన్నట్టే చేసేదాన్ని. అరే, ఏమైందే నీకు? ఇంత బ్రెయిన్లెస్ గా తయారయ్యావంటే. దయచేసి నన్ను వేధించకండి. మీ నటనలో నేను భరించలేకపోతున్నాను. నన్ను ప్రశాంతంగా వదిలేయండి. ఏదో ఒక క్షణంలో నిజం తెలుసుకుని అర్థం చేసుకుంటావు అనుకున్నాను. ఇలా అర్థం లేకుండా మాట్లాడతావు అనుకోలేదు. ఎక్కడికో బయలుదేరినట్టున్నారుగా, బయలుదేరండి. నేను దగ్గరకొస్తుంటే నువ్వు దూరం జరుగుతున్నావు. ఇదంత మంచిది కాదు.
దూరం చేస్తున్నది దూరం పెడుతున్నది మీరు. ఓ, నేను నిన్ను దూరం పెడుతున్నానా? మగాడు నెత్తిన పెట్టుకొని చూసుకుంటుంటే ఆడవాళ్ళకి అలుసుగానే ఉంటుంది. ఇక నీతో వాదించడం కూడా వేస్ట్. రోజు రోజుకి ఎందుకు ఇలా తయారవుతున్నాడో అర్థం కావడం లేదు. చాలా తొందరగానే డబ్బు రెడీ చేస్తావు. ఓకే ఓకే, అనవసరం డిస్కషన్ పెట్టి టైం వేస్ట్ చేయడం ఎందుకు? బ్రీఫ్ కేస్ తీసుకొచ్చాను, డబ్బులు ఇందులో వేసుకుని తీసుకొచ్చే. ఏంటి ఆలోచిస్తున్నావు? లేట్ అయిన కొద్దీ రేటు పెరిగిపోద్ది. మీ వాళ్ళు ఎవరైనా చూస్తారు? పో తొందరగా తీసుకురా పో. డబ్బు లేదండి. వాట్? అవునండి. హలో మేడం, నంజుండతో గేమ్స్ ఆడడం ఆరోగ్యానికి హానికరం. I know everything. तुम्हारी घर का पूरा कहानी सुन लिया मैंने. నువ్వు డబ్బు తీయడం, ఆ డబ్బుని చెల్లెలు పెళ్లి కోసం మేనేజ్ చేయడం అన్నీ విన్నాను. డోంట్ వేస్ట్ మై టైం. పో వెళ్ళి తీసుకురా. అవును, నేనే తీశాను, మీకోసమే తీశాను. కానీ మరి నా కోసం తీసిన డబ్బు నాకు ఎవరైనా ప్రాబ్లం ఏంటి నీకు? ఆ డబ్బు వేరే చోట దాచాను. 2 days లో తెచ్చిస్తాను. ఎవరి దగ్గర దాచావో చెప్పు, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. అలా చేస్తే ఈ విషయం అందరికీ తెలిసిపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి. నమ్మొచ్చా? నమ్మొచ్చు. నీ విలేజ్ తెలివితేటలు ఉపయోగించి నంజుండ మీద స్కెచ్ ఏం వేయలేదుగా? అన్ని తెలివితేటలు నాకు లేవులేండి. ఓకే, ఇన్ని రోజులు ఆగాను, ఇంకో 2 రోజులు ఆగలేనా? ఆగుతా, తప్పకుండా ఆగుతా. 2 రోజుల తర్వాత నా డబ్బు నాకు ఇవ్వకుండా ఆవు పులి కథలు, ఎలుక పిల్లి కథలు చెప్పావనుకో, తేడాలు వచ్చేస్తాయి. శ్వేత గులాబీ అనే టైటిల్ పెట్టేసి, చెడిపోయిన అమ్మాయి అనే క్యాప్షన్ రాసేసి, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసేసి, డైరెక్షన్ కూడా నేనే చేసేసి సినిమా రిలీజ్ చేసేస్తా. సరేనా?
అబద్ధాలు చెప్పే వాళ్ళని మాత్రం ఈ ఆడవాళ్ళు బాగా నమ్ముతారు. మోసం చేసే వాళ్ళని ఇంకా ఇంకా నమ్ముతారు. నాలా నిజాయితీగా మాట్లాడే వాళ్ళు మాత్రం నమ్మరు. ఛ! షట్! ప్రేమ దొరక్క కొంతమంది ఏడుస్తారు, ప్రేమ ఎక్కువైపోయి ఇంకొంతమంది ఏడుస్తారు. ఓ ఛ! మీరా ఇక్కడున్నావేంటి కిరణ్? ఇక నుంచి నా జీవితం ఇదిగో ఇలా రాళ్లకి రప్పలకి అంకితమైపోయేటట్టుంది. ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు? అంతా మీ వల్లే సార్. నా వల్ల? అవును, మీ వల్లే నాకు మీ చెల్లెలకి మధ్య గొడవ వచ్చింది. ఎంతో ప్రేమగా ఉండే మేము శత్రువుల్లా మారిపోయాం. నేనేం చేశాను? గాయత్రి దగ్గర మీరేం చెప్పారు సార్? అమ్మ పుట్టినరోజు నాడు కూతురు ఏడుస్తుందని మీ ఇంటికొచ్చి మీ చేత అవమానించబడి బాధతో తిరిగొస్తే మీరు గాయత్రితో అసలు మీ ఇంటికే రాలేదని చెప్తారా? సార్ సార్ మీరు మీ చెల్లెల దృష్టిలో గొప్పవాళ్ళుగా ఉండడం కోసం నన్ను దుర్మార్గుణ్ణి చేస్తారా? అన్యాయం సార్. అవును, అన్యాయమే. నా చెల్లిని ప్రాణంగా ప్రేమించిన నీలాంటి మంచి మనసున్న మనిషికి మేం చేసిన అవమానం చాలా అన్యాయమే. మా నాన్నగారు మీ మీద ఇంకా కోపంగా ఉన్నారని గాయత్రికి తెలుసు. నేను కూడా నాన్నలా తయారైన గాయత్రికి తెలిస్తే బాధపడుతుంది. అందుకే గాయత్రి దగ్గర నువ్వు మా ఇంటికి రాలేదని అబద్ధం చెప్పాను. ఐఎమ్ వెరీ సారీ కిరణ్. మీరు మాత్రం సేఫ్ గేమ్ ఆడుకొని నన్ను మాత్రం డేంజర్ జోన్లో తోసేశారు. నిజమేంటో తెలియక గాయత్రి నన్ను చాలా చులకనగా చూస్తాను సార్. కనీసం కాఫీ కూడా ఇవ్వట్లేదు. నాలాంటి ఒక ప్రేమికుడికి ఇంత అవమానం జరుగుతుంటే ఎలా తట్టుకుంటాను సార్? నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? బాధపడి కిరణ్, నా వల్ల ఇదంతా జరిగింది కాబట్టి నేనే వచ్చి గాయత్రికి నిజం చెప్తాను. ఆ పని చేయండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. పదండి. సార్, చాలా హెడేక్గా ఉంది, టీ దగ్గర వెళ్ళిపోదాం. రే చిన్న, టీ ఇవ్వరా. టీ ఇవ్వరా? అలా చూస్తున్నావేంట్రా? టీ ఇవ్వు. నేను చూడటమేంటి సార్, మీరే నాకు సినిమా చూపిస్తున్నారు. జోకులు బాగా వేసావు కానీ టీ ఇవ్వు. ముందు బావగారికి ఇవ్వరా. ఇవ్వరా. రే రే చిన్న, రే ఆగరా. రే చిన్న, మీరు పదండి బాబు గారు. రండి బాబు గారు, రండి. కూర్చోండి. సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది. మీరు చెప్తే తప్ప మీ చెల్లెలకి నా పైన నమ్మకం కలగదు. అసలే మీ చెల్లెలకి పట్టుదల ఎక్కువ.
అదేంటి బావగారు? గాయత్రి నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదంటే నమ్మండి. గాయత్రి నా ప్రాణం సార్. నా ప్రాణమే నన్ను అనుమానిస్తుంటే విలవిల్లాడిపోతున్నాను. డోంట్ వరీ కిరణ్, ఈ రోజు నేను చెప్పే నిజంతో మీ మధ్యనున్న మనస్పర్ధలు మొత్తం తొలగిపోతాయి. ఓకేనా? రండి సార్. వంశీ, మార్నింగ్ నుంచి కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? మురళి అర్జెంటుగా కలవమంటే వెళ్ళానురా. సార్, వీడు వంశీ నా బెస్ట్ ఫ్రెండ్. రే వంశీ, బాలాజీ గారా? అదే మన గాయత్రి వాళ్ళ అన్నయ్య. తెలియనట్టు అలా చూస్తావేంటి? హలో చెప్పరా? రేయ్, షేక్ అండి ఇవరా? ఎందుకలా ఊరికే అరుస్తున్నారు? ఇప్పుడే మీ అన్నయ్య వచ్చి వెళ్ళాడు గాయత్రి. నీకెందుకు అబద్ధం చెప్పడో చెప్పడానికి వచ్చాడు. నేను కన్విన్స్ చేయడానికి వచ్చాడు. ఇప్పుడు నేను మీనాక్షి కూతుర్ని కాదు, రఘురామయ్య కోడల్ని. నువ్వు నా కుటుంబ విషయంలో జోక్యం చేసుకోవద్దు.